డిసెంబర్ 19న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇలా కడితే మిసుడి తిరుగుతుందండి. మీ దరిద్రాలన్నీ కూడా 2 నిమిషాల్లో పోతాయి. మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. ఇంటి పరంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి గుమ్మానికి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇది కట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది కదండి, ఇది చాలా చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య అని మనకు వేద పండితులు చెబుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అతిపెద్ద అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టుకుంటే మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు. మన గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది ఆకర్షించదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం పోతుందన్నమాట. మన ఇల్లు మనకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు ఏర్పడకుండా ఇల్లు ఏంటంటే కనుక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉండటం, ఇదంతా కూడా మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి గుమ్మానికి ఇది మర్చిపోకుండా కట్టుకోండి. గుమ్మానికి ఏం కట్టాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, శుక్రమావాస్య రోజున ఎలాంటి పనులు చేసుకోవాలనేది మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే శుక్రవారంతో కూడి అమావాస్య వస్తుందండి. అంటే శుక్ర అమావాస్య అనమాట. ఇది చాలా చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏంటంటే కనుక ఇదే అమావాస్య ఏర్పడింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏంటంటే కనుక అదే శక్తులతో ఏంటంటే ఇప్పుడు కూడా ఇదే అమావాస్య ఏర్పడుతుందనమాట. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి, అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తుంది, కొత్తగా ఏం రాదు. కాకపోతే ఏంటంటే కనుక ముందు అంటే పూర్వకాలంలో ఏర్పడిన కొన్ని అమావాస్యలు కావచ్చు, అలానే కాకుండా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడిన అమావాస్యలు కావచ్చు, తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక అవే అమావాస్యలు మనకి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అందుకే అమావాస్యలో ఏంటంటే అద్భుత శక్తులు దాగుంటాయని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు చేసుకునే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, విధి విధానాలు ఏవైనా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే మీ జీవితాన్ని మారుస్తాయి, మీకుండే ఇబ్బందిని తొలగిస్తాయి. మీ ఇంటి పరంగా అండి, ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరేనండి, ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా గుమ్మానికి అయితే ఇది కట్టాలన్నమాట. గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది, మనకు మేలు జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక తెలియకుండా అండి చికాకులు, చిరాకులు, సమస్యలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలాంటి తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి రిజల్ట్ని అయితే చూడొచ్చు. అందుకే మీరేం చేయనంటే కనుక మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. మన ఇల్లు మనకు అనుకూలించినప్పుడు మన ఇంటిపైన ఏంటంటే కనుక చెడు దిష్టి, కను దిష్టి, దిష్టి దోషాలు, అలానే కాకుండా విపరీతమైన సమస్యలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి ఇలా ఏంటంటే కనుక సాధువుల దగ్గర, మునుల దగ్గర పరిహారాలు చేయించుకొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో అంటే పెట్టుకోవటం, ఇంటి గుమ్మానికి వేలాడదీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలించదు, ఇంటి వాతావరణం అంతకంటే కూడా సరిగ్గా ఉండదు. ఏదో కట్టినన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత దాని పవర్ దిగిపోతుంది, మళ్ళీ మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా అండి గుర్తుపెట్టుకోండి, ఇది కడితే మీకు 6 నెలల వరకు ఎలాంటి అంటే సమస్యలు రావచ్చు. కొంతమందికి సంవత్సరం కూడా పనిచేస్తుంది, కొంతమందికి 6 నెలల వరకు పనిచేస్తుంది, కొంతమందికి ఏంటంటే కనుక 3 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకు ఇది ఇలా పనిచేస్తుంది, మన ఇంటి గుమ్మానికి కట్టినప్పుడు సంవత్సరం పని చేయాలి కదంటే కనుక మన ఇంటి పైన ఆధారపడి ఉంటుంది. మన ఇంటి పైన జరిగే ప్రయోగాలు, మన ఇంటికి ఉండే దిష్టి దోషాలు, మన ఇంట్లో ఏర్పడే అంటే చెడు ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏంటంటే కనుక మనం చేసుకునే పరిహారం అంటే బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి మీకు మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారిపోవాలన్నా, మీకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేసేసుకోండి. ఇలా చేసేసుకొని ఫలితం అనేది పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. మన ఇంట్లో మనకేంటంటే కనుకనండి అనుకూలంగా లేకపోయినా, ప్రశాంతమైన వాతావరణం లేకపోయినా, ఇల్లు మనకు అనుకూలించకపోయినా మనం చాలా వరకు కూడా అండి సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే ఇల్లు మీకు అనుకూలించటం, ఇల్లు అన్ని భరించటం, ఇల్లు బాధలను ఇవ్వకుండా ఏంటంటే కనుక సుఖాలను మాత్రమే మనకు అందించటం ఇదంతా కూడా చేస్తుంది. ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదండి. మనం అంటే గిట్టని వారు మన ఇంటి పైన ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల ఏంటంటే కనుక మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలా సఫర్ అవ్వకుండా కూడా మన ఇంటిని మనం కాపాడుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి బయటికి వెళ్ళి పనులు చేసి ఇంటికి వచ్చి ఏంటంటే కనుక ఇంట్లో ప్రశాంతంగా ఉందామనుకుంటాం. కానీ ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు, ఏది ఉండదు, ఎప్పట్లాగే అన్ని సమస్యలు, ఇబ్బందులు, గొడవలు ఇవే ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి అమావాస్య రోజు మీరు
గుర్తుపెట్టుకోండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఈ శుక్రమావాస్య కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని దీపారాధన చేసుకొని ఇంట్లో ఏంటంటే గనక పసుపు నీళ్లు చల్లుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని 4 నల్ల గవ్వలు, చిటికెడు కుంకుమ పసుపు, 2 జీడి గింజలు, కొన్ని నవధాన్యాలు, అలానే కాకుండా ఒక కొబ్బరికాయ. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చెడుని తీసేసే వస్తువులేనమాట. అతీత శక్తివంతమైన వస్తువులు, అతీత అంటే పవిత్రమైన వస్తువులుగా పరిగణిస్తారు. ఈ యొక్క నవధాన్యాలు ఏంటంటే గనక నవగ్రహాలకు అంకితం చేయబడతాయండి. నవధాన్యాలు ఏంటంటే గనక మనము ఇలా పునాది వేసేటప్పుడు, బేస్మెంట్ ఇలా వేసేటప్పుడు నవధాన్యాలను ఏంటంటే కనుక పూజించుకుంటాం కదా. పూజ చేసుకొని మనం తీసుకున్న పునాదిలో వేసుకొని ఏంటంటే కనుక మనము అంటే ఇల్లుని నిర్మిస్తూ ఉంటాము. ఈ నవధాన్యాలు ఏంటంటే కనుక గ్రహస్థితిని మెరుగుపరచడానికి, స్థితిగతులను మార్చడానికి, గ్రహాలు అనుకూలత ఎక్కువగా ఉండటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నవధాన్యాల వల్ల నవగ్రహాలు అంటే శాంతించడానికి ఈ నవధాన్యాలను ఉపయోగిస్తారని చెప్పొచ్చు. జీడి గింజల గురించి మనందరికీ తెలిసిందే కదా. 2 జీడి గింజలు పెట్టుకోండి. ఈ 2 జీడి గింజలు కూడా మన జీవితాన్ని మారుస్తాయి, మనకుండే చెడుని తీసేస్తాయి. ఇక అలానే కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకున్నా అందులో కొబ్బరికాయ లేనిది పరిహారం చెయ్యరు. కొబ్బరికాయ ఏంటంటే కనుక దిష్టి కోసం, దోషం కోసం ఉపయోగిస్తారు కాబట్టి కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి. 2 జీడి గింజలు ఉండాలి, 1 స్పూన్ అన్ని నవధాన్యాలు ఉండాలి, చిటికెడు కుంకుమ పసుపు ఉండాలి, ఆ తర్వాత నల్లగవ్వలు. ఈ నల్లగవ్వలు అయితే నిజం చెప్పాలంటే కనుక ఎవరికి పడితే వారికైతే నల్లగవ్వలు ఇవ్వరండి. ఈ తాంత్రిక పరిహారాలు చేసే వాళ్ళ దగ్గర నల్లగవ్వలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి, వాళ్ళకే ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక నల్లగవ్వలు ఇవ్వమని అడిగితే కొంతమంది ఇవ్వరు, కొంతమందికి ఇవ్వచ్చు, కానీ పూజా స్టోర్స్లో ఇవి లభిస్తాయి అనమాట. అందుకే 4 నల్లగవ్వల్ని తెచ్చుకోండి. ఈ 4 దిక్కుల నుంచి కూడా వచ్చే చెడు ఉంటుంది కదా, దాని నుంచి మనకు విముక్తి కలగటానికి ఈ నల్లగవ్వలు అనేవి ఉపయోగపడతాయి. చేతబడిని తొలగించడానికి, నరదిష్టిని పోగొట్టడానికి, నరదిష్టిని ఎక్కడికక్కడండి పంచలు చేయడానికి ఈ నల్లగవ్వలు ఉపయోగపడతాయి అనమాట. అందుకే నల్లగవ్వల్ని తీసుకోండి. ఇక ఆ తర్వాత ఈ జీడి గింజలు, కొబ్బరికాయ, నవధాన్యాలు, కుంకుమ పసుపు పోసేసి చక్కగా ఎరుపు రంగు ఒక కొత్త వస్త్రం తీసుకొని అందులో పెట్టి మూట కట్టండి. మూట కట్టిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మంచిగా ఆలోచించుకుంటూ చేసుకోండి పరిహారం. ఏదో జరుగుతుందో లేదో, చేస్తున్నాం కదా వేస్ట్ అయిపోతుందో ఏమో అని ఇలా ఆలోచించకండి. మంచిగా ఆలోచించుకోండి. మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, మా ఇల్లు మాకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఇలా ఆలోచించుకుంటే పరిహారం చేసుకొని ఆ తర్వాత మీరు పెట్టుకున్న దీపము, ధూపం ఉంటుంది కదా, దాన్ని అంటే చూయించండి. అగరబత్తుల ధూపం చూయించండి, దీపం చూయించండి. ఇంకా తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారానికి ఇది వేలాడదీయండి. అలా వేలాడదీయటం వల్ల ఏంటంటే కనుక మీ ఇల్లు మీకు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇబ్బందులు లేకుండా ఉండటం, ఇబ్బందుల నుంచి మీరు బయటపడటం, ఈ నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి, ఆశ్చర్యపోతారండి. ఇంతలా ఫలితం వస్తుందా, ఇంతలా మీ ఫలితాన్ని పొందుతామా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు ఈ 2025 డిసెంబర్లో వచ్చే అమావాస్య చివరిది. ఇంకా ఈ తర్వాత నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కదా. ఈ కొత్త సంవత్సరంలో వచ్చే ఈ అమావాస్య రోజు ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుంది. అంటే ఈ కొత్త సంవత్సరంలో అంతా కూడా అండి మన ఇల్లు మనకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, గొడవలు తగ్గిపోవటం, ఇబ్బందులు లేకుండా ఉండటం, ఇంట్లో ఏంటంటే కనుక సుఖ సంతోషాలు అనేవి ఉండటం, ఇదంతా కూడా మన కళ్ళతో చూస్తామన్నమాట. మన కళ్ళతో మనం చూసి ఏంటంటే షాక్ అయిపోతాం. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి గుమ్మానికైతే ఇది ఖచ్చితంగా కట్టుకోండి. మన ఇల్లు బాలేక మనం ఎంత తల్లడిల్లుతామో, ఎంత అల్లాడిపోతామో, ఎన్ని కష్టాలు అనుభవిస్తామో మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. అలా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని గుమ్మానికి ఇది కడితే అంతా కూడా మంచి చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసుకుంటారండి. అంటే మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక్కడ మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టమండి, మహా అంటే 100-200 ఖర్చు పెడతాం. అంటే 200 కూడా ఖర్చు చేయమండి. తక్కువగానే డబ్బులతో ఏంటంటే కనుక పరిహారం చేసుకోవచ్చు. అదే బయటికి వెళితే వేలకు వేలు పెట్టి మనము పరిహారాలు చేయించుకుని అవి పని చేయక బాధపడతాం, ఇబ్బంది పడతాం కదా. అలా కాకుండా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇంటి పరంగా ఉండే చెడు ప్రయోగాలతో పాటు ఇల్లు మీకు అనుకూలించడం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఇబ్బందులు ఉండవు. కొంతమందికి అమావాస్య వస్తే పడదు, కొంతమందికి ఏంటంటే కనుక తల్లి పిల్లలకు పడక ఇబ్బంది, అన్నదమ్ములకు పడక ఇబ్బంది, ఇంట్లో భార్యాభర్తలకు సరిగ్గా లేకుండా ఇబ్బంది, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది, ఉండదని కాదు, ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది కదా. దాని నుంచి మరి మీరు బయటికి రావాలంటే కనుక ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ అమావాస్య కదండి, శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. మరి అదే రోజు అమావాస్య ఏర్పడితే ఇంకా దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే ఈ రోజు ఏంటంటే కనుక మీరు అంటే ఇలా ఇంటి గుమ్మానికి ఇది కట్టిన తర్వాత ముందుగానే ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెట్టుకోండి. అమ్మవారికి ఆవునేయి దీపం చేస్తే చాలా మంచిదండి. ఆవునేతితో దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని పురాణ గ్రంథం
గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇక ఇలా ఏంటంటే కనుక ఎరుపు రంగు పుష్పాలతో పాటు అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పాటు మీరు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే మీ ఇల్లు మీకు ఏంటంటే కనుక ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ని ఇస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందండి. ఇది కట్టిన తర్వాత ఏంటంటే కనుక మీకు ఎన్ని రోజులు ఉంచాలనిపిస్తే అన్ని రోజులు ఉంచండి. సంవత్సరం వరకు ఉంచొచ్చు. సంవత్సరానికి మించి ఎక్కువగా ఉంచకూడదు. 6 నెలలు కూడా ఉంచుకోవచ్చు. అంటే ఇది బాగున్నప్పుడు ఏంటంటే కనుక చెప్పాలంటే ఇంట్లో పాజిటివిటీ ఉంటుందండి. ఇది ఎప్పుడైతే దీని పవర్ దిగిపోతుందో అప్పుడు నెగిటివిటీ అనమాట. అలా ఏంటంటే కనుక ఎప్పుడైతే పవర్ దిగిపోయింది అనిపిస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకోండి. బాగుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. మంచి రిజల్టే వస్తూ ఉంటుంది. మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పనిసరిగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, ఇది సాయంత్రం సంధ్యా సమయంలో 6 గంటల సమయంలో చేస్తే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. గుమ్మం దగ్గర ఇది చల్లండి. గుమ్మం దగ్గర ఏంటంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో రోజ్ వాటర్ కానీ అత్తర్ని కానీ కలపండి. 2 చుక్కలు 3 చుక్కలు. ఆ తర్వాత కొంచెం అంత పచ్చ కర్పూరం లేదా ముద్ద కర్పూరం చిటికెడు కుంకుమ పసుపుని కలపండి. ఇలా కలిపి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లండి. ఇలా చల్లితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అమావాస్య రోజు భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది. అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ తల్లి భూమి మీద ఏంటంటే కనుక సంచరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి మన ఇంట్లోకి రావాలన్నా, మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలన్నా, ఐశ్వర్యాలను ఇవ్వాలన్నా, అలానే కాకుండా మన జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేయాలన్నా సరేనండి, గుమ్మం దగ్గర ఇది చల్లాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల పరిహారాలు చేసినా, ఎన్ని విధి విధానాలను ఆచరించినా మనకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇలా చల్లితే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది. అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కటాక్షాన్ని కూడా ఇస్తుంది. మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తొలగించి మీకు ఇల్లు అనుకూలించేలాగా, ఇంటి వాతావరణం బాగుండేలాగా, మీ ఇంట్లో సంపదకు లోటు లేకుండా ఉండేలాగా చేయటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది కూడా ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైన పరిహారం. అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ కలుపుకోవాలి నీళ్ళల్లో. ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు ఇంట్లో కూడా చిలకరించుకోవచ్చు, ఇంట్లో చల్లొచ్చు, గదుల్లో మూలల్లో కూడా చల్లుకోవచ్చు, చిలకరించుకోవచ్చు. ఇలా చేసినా కానీ మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం అయితే తప్పక కలుగుతుందండి. మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలే, మన సొంతంగా చెప్పేటివి కావు కదా. అందుకే అమావాస్యను మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి పరిహారాలను ఆచరించండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. చాలా శక్తివంతమైన పరిహారాలు. మనమంటే గిట్టని వారు మన ఇంటిపై ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలను తిప్పికొట్టడానికి కూడా ఇలాంటి పరిహారాలు పనిచేస్తాయి. ఇలాంటి పరిహారాలు ఏంటంటే కనుక మనకు పనికొస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి ఇలా చిన్న చిన్న నియమాలను పాటించండి. ఇక ఏంటంటే అమావాస్య రోజు నాన్ వెజ్ని తినకూడదండి. అస్సలు కూడా వండకూడదు. ఎందుకంటే శుక్రవారం ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. అందుకే మీరు అమావాస్య రోజు ఇంట్లో నాన్ వెజ్ని వండకండి, పొట్లకాయని వండకండి, వంకాయని వండకండి. ఇవి అవాయిడ్ చేయండి. వీటి వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు ఏర్పడతాయి అనమాట. వీటి తినకపోవడం బెటర్. మనం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టాం కదా, బయటికి వెళ్ళి తిందామని బయట తింటారు. కానీ అలా కూడా తినకూడదు. కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. 2026 సంవత్సరం మొత్తం కష్టాల బారిన పడిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా నల్లటి వస్త్రాలను ఏంటంటే కనుక ధరించకండి. నలుపు చెడుకు సాంకేతం కాబట్టి శని జీవితంలో పెరిగిపోయి ఇబ్బందికి గురవుతారండి. అందుకే నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి. గోర్లు కత్తిరించకండి. శుక్రవారం ఉంది కాబట్టి అమావాస్య కూడా ఏర్పడుతుంది కాబట్టి గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు. అలానే కాకుండా స్త్రీలు ఇంట్లో ఏడవకండి, కంటతడి పెట్టకండి. కంటతడి పెట్టే ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ప్రవేశించదు. ఇది చాలా మందికి తెలియని విషయం కాబట్టి కంటతడిని పెట్టకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఇంట్లో శాపనార్థాలు పెట్టడం కానీ, కంటతడి పెట్టడం కానీ, అలానే కాకుండా ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి, అమావాస్య మనకు శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు ప్రయాణాలు చేయకండి, ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక గాయాలు పడే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీలుంటేనే ప్రయాణాలు చేయండి. మన పెద్దవారు చెప్తూ ఉంటారు అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదు, అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే రోడ్ల మీద ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఇలాంటివి తీసేసుకుని రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. కాబట్టి తొక్కటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఏదైనా అమావాస్య రోజు మనకి ఏంటంటే కనుక తాకినా, ఏదైనా గాలి రూపంలో సోకినా మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయండి, చాలా బాధలు వస్తాయండి. అది సంవత్సరాల కొద్దీ ఏంటంటే కనుక మన మీద అలాగే ఉండిపోతుంది అనమాట. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది. ఇది వాస్తవమే. కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. భూమిపైన అనేక రకాల దుష్టశక్తులు అనేవి సంచరిస్తూ ఉంటాయండి. కాబట్టి అమావాస్యను ఏంటంటే కనుక అమావాస్యే కదా అని అనుకోకూడదనమాట. అమావాస్య ఎంత మేలు చేస్తుందో అంత హానిని కూడా చేస్తుందన్నమాట. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందికి గురవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని నియమాలను తప్పక ఆచరించండి. అమావాస్య రోజు ఏంటంటే కనుక మనము
ఈ చింతపండు కావచ్చు, అలానే కందిపప్పు కావచ్చు, పాలు, రాళ్ళ ఉప్పు ఏంటంటే గనక ఎవ్వరికి బదులుగా ఇవ్వకూడదు, అప్పుగా ఇవ్వకూడదు. అలాగే వచ్చేసి ముఖ్యంగా మీకేంటంటే గనక చెప్పాలంటే ఇలాంటివి అప్పుగా బదులుగా ఇస్తే మీకు చాలా కష్టాలు ఏర్పడతాయండి. మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. ఎవరికైతే అప్పుగా బదులుగా ఇస్తామో వాళ్ళ ఇంట్లోకి చేరుతుంది. కాబట్టి ఇవ్వకండి. డబ్బుని కూడా ఏంటంటే గనక శుక్రవారం ఎవరికి ఇవ్వకండి. ఇంట్లో నుంచి రూపాయి వెళ్ళినా కానీ మనకు నష్టమే చేకూరుతుంది, కానీ లాభం అయితే చేకూరదు. కొంతమంది ఏంటంటే గనక ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనుకుంటారు. నమ్మేవారు నమ్మండి, నమ్మని వారు నమ్మకపోండి. కానీ నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి ఆచరించండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకోండి. ఇంట్లో తప్పనిసరిగా ధూపం వేసుకోండి. అది సంధ్యా సమయమా, ఉదయం పూటనా, ఎప్పుడైనా సరే ధూపం మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. అప్పుడే మన ఇంట్లో ఏంటంటే మనకు ఇంకా మంచి చేకూరుతుందన్నమాట.